హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి శిరీష ఎక్కడికో రెడీ అయ్యి వెళ్తుందని అనుకోవచ్చు మీరు. ఇలా సింపుల్గా ఉంది ఏంటని కూడా అనుకోవచ్చు. అవును, ఫంక్షన్కి వెళ్తాను. ఫంక్షన్కి వెళ్ళే ముందు ఫటాఫట్ ఒక వీడియో చేసేసి మీకు పోస్ట్ చేద్దాం అనుకుని రెడీ అయ్యి వచ్చేసాను మీ ముందుకి. ఏం వేసుకోకుండా ఇలా సింపుల్గానే ఫంక్షన్కి వెళ్ళిపోతుందో శిరీష అని అనుకోవచ్చు మీరు. అందుకని అక్కడికే వస్తున్నాను. ఈరోజు నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ మీకు చూపెడదామని అనుకుంటున్నాను సరదాగా. నాకు మామూలుగా అయితే బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం. మామూలుగా జ్యువెలరీ అంటేనే చాలా ఇష్టం. మ్యాచింగ్స్ అవి చాలా కొంటూనే ఉంటాను, మీ అందరికీ తెలిసిందే. అందులో బ్లాక్ బీడ్స్ అంటే నల్లపూసలు అయితే నాకు ఇంకా ఇష్టం. సో అందుకని ఈరోజు నల్లపూసల కలెక్షన్ చూపిస్తూ, సో ఇవన్నీ వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకేమైనా నాకు చెప్పాలని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, నేను చూస్తాను. అలాగే లేట్ చేయకుండా మరి ఈరోజు వీడియో అంతా చూసేద్దాం. బ్లాక్ బీడ్స్, నల్లపూసలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. సాధారణంగా నల్లపూసలు ఏంటంటే ఒకటో రెండో ఏదో మ్యాక్సిమం అలా మెయింటైన్ చేస్తాం. నాకైతే ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ నల్లపూసల మీద మనసు పడుతుంది. నల్లపూసలైనా డైలీ వేర్కి తీసుకుందామా, పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, లేకపోతే అందులో కూడా మ్యాచింగ్స్ ఏమైనా ఉన్నాయని కూడా వెతుకుతూ ఉంటాను నేను. సో అందులో నల్లపూసలు అన్నీ రెడీ చేసి పెట్టాను, మీ అందరికీ సరదాగా ఒకసారి వీడియోలో షేర్ చేద్దామని చెప్పని. ఫస్ట్ వచ్చి ఇది సిల్వర్ తీసుకున్నానని చెప్పాను కదా, సిల్వర్లోను. ఇది ప్యూర్ సిల్వర్లో తీసుకున్నానని చెప్పాను కదా అప్పుడు. దీనికి సేమ్ ఇవే ఇయర్ రింగ్స్ వచ్చాయి. సింధు దగ్గర తీసుకున్నాను, మీ అందరికీ అప్పుడు షేర్ చేసి ఉంటాను కూడా. ఇది నాదైతే ఫేవరెట్, అందుకనే ఫస్ట్ దీంతో స్టార్ట్ చేశాను. అసలు ఏదో రియల్ డైమండ్స్ ఏమో అన్నంతలా మెరుస్తూ ఉంటుంది. వేసుకుంటే కూడా చాలా సింపుల్గా, అంటే లుక్ డీసెంట్గా అలా ఉంటుంది. వీటికి ఇవే స్టడ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. ఎక్కడికైనా మనం హ్యాపీగా వేసుకోవచ్చు. శారీస్ మీదకి అయితే ఇంకా బాగా సూట్ అవుతుంది. ఇది వచ్చి ఫస్ట్ది. ఇవి 92.5 సిల్వర్ జ్యువెలరీ అని చెప్పని మనకి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో అందులో తీసుకున్నది ఇది. చాలామంది నన్ను అడిగారు. అది ఫస్ట్ కలెక్షను. నెక్స్ట్ వచ్చి లక్ష్మీదేవితో లాంగ్ నల్లపూసలు. ఇది యాంటిక్ లక్ష్మీదేవి. మొన్న ఇవి సత్య దగ్గర తీసుకున్నాను, షేర్ చేశాను కదా. కిందంతా చిన్న చిన్న బీడ్స్ వెళ్ళడుతూ చుట్టూరు అష్టలక్ష్మిలు మొత్తం. ఇవన్నీ అష్టలక్ష్ములు, మధ్యలో కొంచెం పెద్ద లక్ష్మీదేవి. ఇది కూడా నా ఫేవరెట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి పొడుగ్గా ఉన్న నల్లపూసలు అయితే చాలా బాగుంటాయి పెట్టుకున్నప్పుడు కొన్ని శారీస్ మీదకి. ఇది కూడా నాకు చాలా ఇష్టం. వేసుకుంటే కూడా ఒక్కటి వేసుకున్నా ఎంత నిండుగా ఉన్నట్టు ఉంటుంది. అంటే కొంచెం మంచి సైజు శారీస్ మీదకి అయితే ఇదైతే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది నాకు. సో అట్ ద సేమ్ టైం కింద కూడా మంచిగా ఇవి ఉన్నాయి కాబట్టి ఇలాంటి శారీస్కి కూడా బాగా సూట్ అవుతుంది. అంటే ఇది ఒక ట్రెండీగా ఉండే నల్లపూసలు అని చెప్పచ్చు. విత్ స్టోన్స్ అవి కూడా ఉన్నాయి చుట్టూరా, వైట్ స్టోన్స్. అది సెకండ్ అయితే ఇది. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఇంకొక స్టోన్స్ అని చెప్పచ్చు. గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ తోటి 2 లేయర్ది. ఇది కూడా 2 లేయర్. ఇవన్నీ 2 లేయర్ ఇప్పటివరకు చూపించినవా నేను. సో ఇది కూడా నా ఫేవరెట్ అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని శారీస్కి సేమ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇవేను ఫ్లవర్ వచ్చి కింద ఇలా గ్రీన్ బీడ్ వెళ్ళడుతున్నట్టుగా ఉంటుంది. కొంచెం బిగ్ సైజ్ అనమాట. వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. దీని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కూడా సెట్ నిజంగా మనం ఏదైనా గోల్డ్లో చేయించుకున్నావా అన్నట్టుగా ఉంటుంది. ఇది కూడా చాలా వీడియోస్లోనే పెట్టాను, మీకు చూపించాను కూడా నేను. ఇలా వస్తుంది. అంటే కొన్ని డార్క్ కలర్ శారీస్ మీదకి అయితే స్టోన్స్ ఇంకా బాగా కనిపిస్తాయి. ఇది కొంచెం షార్ట్ మోడల్, అంటే సింపుల్గా ఉంటుంది. కొన్ని శారీస్కి ఏంటంటే షార్ట్ మోడలే సూట్ అవుతుంది. అలా దానికి ఇది బెస్ట్. నెక్స్ట్ వచ్చి నాకు ఈ పెండెంట్ అంటే చాలా ఇష్టం. ఇది మల్టీపర్పస్ కింద నేను వేసుకుంటూ ఉంటాను. అంటే ఇలాంటి బీడ్స్ మీదకి బీడ్స్ కలెక్షన్ ఉంది. సో అన్ని మ్యాచింగ్ కలర్స్ ఉన్నాయి. దానికి ఏంటంటే ఈ పెండెంట్ మారుస్తూ ఉంటాను. సో బ్లాక్ బీడ్స్కి కూడా పెండెంట్ వేసుకుంటే ఏంటంటే ఇది కూడా చాలా బాగున్నట్టు ఉంటుంది. అంటే నిండుగా ఉన్నట్టు ఉంటుంది ఒక్కటి వేసుకున్నా. కొన్ని అకేషన్స్ కంటే సిల్వర్, ఇది క్రిస్టల్ బీడ్స్ ఏవో అంటాం కదా, వీటిని మనం బాగా షైనీగా ఉంటాయి ఇవి. సో ఇవి దీనికి ఇలా పెయిరప్ చేసి వేసుకుంటే ఏంటంటే ఒక్కటే వేసుకున్నట్టు ఉంటుంది, మనకి నిండుగా కూడా ఉంటుంది.
అంటే ఇంక మనకి చిన్న చిన్న అకేషన్స్కి ఏంటంటే అన్నీ మనం వేరే వేసుకోలేకపోతాం. ఓన్లీ సింపుల్గా బ్లాక్ బీడ్స్ ఒక్కటే వేసుకొని వెళ్తే ఇంకా అంటే లుక్ నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు ఇది కూడా అంటే చాలా ఇష్టం. సింగిల్ పళ్ళు పెట్టుకుని మనం వేసుకున్న అలాంటి వాటి మీదకి ఇదైతే బాగా సూట్ అవుతుంది. సేమ్ మనం ఇలా సింపుల్ బ్లాక్ బీడ్స్ వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ ఏంటంటే కొంచెం హెవీగా పెట్టుకుంటే అంటే కొంచెం పెద్ద సైజ్ పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఇదొకటి బాగుందా. నెక్స్ట్ వచ్చి ఇంకొక సింపుల్ బుల్లి నెమళ్ళు, చిన్ని హంసలో నెమళ్ళు అన్నట్టుగా ఉంటుంది. స్టోన్స్ తోటి బుల్లివి 2 నెమళ్ళలాగాను. కిందంతా ఏంటంటే మెరూన్ ఇలా చిన్న చిన్ని క్రిస్టల్స్ లాగా హ్యాంగ్ అవుతూ వచ్చాయి. ఇది కూడా ఎంత క్యూట్గా ఉంటుందంటే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. నేను ఇది శరణ్య కలెక్షన్స్ నుంచి తెప్పించుకున్నప్పుడు ఇదేంటంటే చిన్నది, ఇది కూడా 2 లేయరే కానీ ఏంటంటే కొంచెం చిన్న సైజు నెక్ దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది. వేసుకున్న క్యూట్గా ఉంటుంది. మనకి కొంచెం నెక్ హెవీగా అంటే ఓపెన్ నెక్ ఉన్న వాళ్ళకి అంటే పెద్ద బ్రాడ్గా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలాంటి క్యూట్ ఏంటంటే ఇంకా చాలా బాగా ఉంటాయి. దీనికి బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినట్టుగా ఉంది వేసుకుంటేను. చూసారు కదా, సింపుల్ అంటే ఇంకొంచెం హైగా ఉంది ఇది నెక్ అంతే. నెక్స్ట్ వచ్చి అప్పట్లో ఈ ఫ్యాషన్ చాలామంది దగ్గర ఉంటుందని అనుకుంటున్నాను నేను. జాలర్ మోడల్లో ఉండి నెక్కకి దగ్గరగా ఒక నెక్లెస్ పెట్టుకున్నట్టుగా ఉంటుంది యాక్చువల్గా. ఇది నేను కూడా చాలాసార్లు వీడియోలో వేసుకున్నాను, అందరూ అడిగారు కూడాను. అప్పట్లో ఇది ట్రెండ్, ఈ మోడల్ అంటే చాలామంది దగ్గర ఉండొచ్చు. నెక్ దగ్గరగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు కూడా ఇది చాలా ఇష్టం. ఒక్కటి పెట్టుకున్నా ఇలా నిండుగా ఉన్నట్టు ఉంటుంది. అంటే కొన్ని వే ఆఫ్ స్టైలింగ్కి కొన్ని జ్యువెలరీ సూట్ అవుతాయి. అలాంటప్పుడు ఇది వన్ ఆఫ్ అని చెప్పచ్చు. అంటే మనం ఆ మోడల్కి ఇదైతే బాగా అనిపిస్తుంది. నిండుగా ఉన్నట్టుగా చిన్నగా కింద పల్స్ ఇలా హ్యాంగ్ అవుతూ ఒక్కటి పెట్టుకున్నా మన లుక్కే మారిపోయింది కదా. నెక్స్ట్ వచ్చి సింగిల్ లేయర్, ఇంకా అన్ని సింగిల్ లేయర్స్ ఈ పైన నేను డబల్ లేయర్ అయిపోయాయి. ఇది ఒకటి లక్ష్మీదేవి వచ్చి స్టోన్స్ వచ్చి కిందంతా ఇలా పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నట్టుగా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది. ఇది బ్లాక్ బీడ్స్ కన్నా ఎక్కువ గోల్డ్, అంటే గోల్డ్ బ్లాక్ బీడ్ అలా ఉంటుంది ఇది. సో ఇది కూడా నా ఫేవరెట్ అని చెప్పాలి. ఇదైతే ఇంచుమించుగా వేసుకుంటే ఎక్కువగా వేసుకుంటాను. అంటే మనకు నల్ల పూసలు ఎక్కువ కనిపించదు, గోల్డ్ ఎక్కువ కనిపించినట్టు ఉంటుంది. కానీ దగ్గర నుంచి చూస్తే నల్ల పూసల్లా ఉంటుంది. గోల్డ్ యాక్చువల్గా ఇలా చేయించుకుంటే కనుక చాలా బాగుంటుందని చెప్పచ్చు. అంటే నల్ల పూసలు ఎక్కువ కనిపించదు కాబట్టి ఓకేలా అనిపిస్తుంది. అంటే ఏదో గోల్డ్ చైన్ వేసుకుందేమో అనిపిస్తుంది మనకి. సింపుల్గా ఉంటుంది. నేనైతే డైలీ డ్రెస్సెస్ మీదకి అది వేసేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు చూపించేదైతే ఇది నేను ఓన్గా డిజైన్ చేయించుకున్నాను. యాక్చువల్గా ఇది ఒక బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను, కానీ దానికి ఏంటంటే చిన్నది లాకెట్ ఉంటే పోయింది అది. దానికి నేను ఏం చేశానంటే నా దగ్గర ఒక బుట్టలు వెనకాల విరిగిపోయింది ఆ బుట్టది. సో దాన్ని తీసి ఇక్కడ లింక్ కింద వేయించుకున్నాను. అంటే చాలా మంచి బుట్టలు, అసలు 1-2 సార్లు పెట్టుకోలేదు, వెనకాల పెట్టుకునేది ఉంటే అది విరిగిపోయింది. సో అందుకని ఇలా బుట్టని ఏంటంటే నల్లపూసల్లో వేయించేసుకున్నాను నేను. కొత్త మోడల్గా ఉంటుంది, బుట్ట పెట్టుకున్నట్టు ఉంటుంది. ఇంకొక బుట్టని ఏంటంటే పాపిడి పుల్ల కింద చేసేద్దాము అని చెప్పని రెడీ చేసుకున్నాను. అంటే ట్రెండీగా ఉంటుంది. కొన్నిటికి మనకి ఏంటంటే బుట్ట అని అనిపించదు, ఒక మంచి హ్యాంగ్ అవుతున్నట్టుగా, ఒక చిన్న లాకెట్ హ్యాంగ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. విత్ అన్ని స్టోన్స్ కింద పర్ల్స్ ఉన్నాయి కాబట్టి కొన్నిటికి బాగుంది కదా. నాకైతే ఇది బాగా నచ్చింది. అమ్మయ్య, ఎలాగా పాడైపోయిన రింగుల్ని ఎలా నేను ఏం చేయగలను, అంత మంచిగా కొనుక్కున్నాను కదా అనిపించింది. కానీ ఇప్పుడైతే 100% సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ వచ్చి ఈ టైప్ అయితే ఎవర్ గ్రీన్ అందరి దగ్గర ఉంటుంటున్నాయి ఇప్పుడు. ఇవి బ్లాక్ తోటి బ్లాక్ స్టోన్స్, అలాగే గోల్డ్ బాల్ మీద గోల్డ్ వైట్ స్టోన్స్ ఉన్నవి
సింపుల్గా ఇవేంటంటే చాలామంది ఇష్టపడుతున్నారు వేసుకోవడానికి కూడాను. అంటే సింపుల్గా ఉంటుంది, ట్రెండీగా ఉంటుంది. నాకైతే ఇవి అంటే చాలా ఇష్టం. సింపుల్, ఇవి ఎక్కువ కాస్ట్ కూడా కాదు యాక్చువల్గాను. ఇది యాక్చువల్గా నాకు ఇలా ఉంటుందని తెలుసు, ఇలా ఉంటుందని తెలియదు. ఇది యాక్చువల్గా ఏదో రుద్రాక్షలా ఉంది, కానీ దీనంతా ఒక సిల్వర్ అదే కాపర్ బాల్ మీద బ్లాక్ స్టోన్స్ తోటి ఉన్నది, ఇదేమో వైట్ స్టోన్స్ తోటి ఉన్నది. ఈ రెండు కూడా ఉట్టిగా మనం సింపుల్గా డ్రెస్సెస్ మీదకి వాటి మీదకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒక్కటి పెట్టుకున్నా చాలు. చూసారా సింపుల్గా, అసలు ఎక్కువ హెవీగా ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఇది అయితేను సేమ్ ఇది కూడా అంతే. సింపుల్గా చూస్తారు కదా, ఇక్కడికే ఉంటుంది, ఎక్కువ హెవీ ఎక్కువ లెంగ్త్ కూడా ఉండదు, వేసుకున్నా బాగుంటుంది. ఈ రెండు ఒకటి. నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ అని చెప్పాలి, ఇది చిన్ని చిన్ని కింద జాలర్లా వేలాడుతూ స్టోన్స్, బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ వైట్ ఇలాగే ఉంటాయి. ఇందులో కలర్స్ ఉన్నాయి, గ్రీన్ మొత్తం డ్రాప్స్ ఉన్నాయి, పింక్ డ్రాప్స్ ఉన్నాయి, గ్రీన్ అండ్ పింక్ డ్రాప్స్ ఆల్టర్నేట్ కలర్లో ఉన్నాయి, వైట్ కూడా ఉన్నాయి. నాకైతే అప్పట్లో ఫస్ట్లో వచ్చిన మోడల్ వైట్ బాగుంది కదా అని చెప్పని వైట్ తీసుకున్నాను నేను. సింపుల్గా ఉంటుంది, వేసుకున్న లుక్ చాలా బాగుంటుంది, మనకి హెవీగా అనిపించదు, కానీ లుక్ మాత్రం ట్రెండీగా బాగున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇలాంటి స్టోన్స్, అంటే కొంచెం పెద్ద స్టోన్స్, దీని మీద డిజైన్ ఉన్నవి కూడా చాలా ఇంతకుముందు వేసుకునేదాన్ని. ఇప్పుడు కాదు, ఈ పిచ్చి ఎప్పటి నుంచో ఉంది. ఎక్కడ షాప్కి వెళ్ళినా కూడా తక్కువలో తక్కువ ఏదైనా వస్తుందని చూసుకుంటాను. దీని మీద స్టోన్స్ ఉన్నవి, ఒక్క చిన్న బాల్ ఉన్నవి, అటు ఇటు ఉన్నవి, ఇలా చాలా ఇంకా బోర్డెన్ మోడల్స్ పోయాయి. వాడి 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 ఏంటంటే కొన్ని పాడు చేసేసాను. ఇలాంటిది ఏంటంటే మనకి సింపుల్గా ఏదన్నా అదే కలర్ శారీ వేసుకున్నప్పుడు దానికి మ్యాచింగ్గా ఉన్నప్పుడు ఇలాంటిది బాగుంటుంది. విత్ ఇయర్ రింగ్స్ ఇలాంటిది అయినా సింపుల్గా పెట్టుకుంటే సూట్ అయినట్టుగా ఉంటుంది మనకి. చూసారు కదా, ఎక్కువ హెవీ ఉండదు, సింపుల్. ఇవన్నీ తక్కువ కాస్టే, అంటే ఇంట్రెస్ట్ అంతే, పెట్టుకోవాలి అని ఇంట్రెస్ట్. ఫైనల్గా ఏంటంటే ఇది గోల్డ్ది, అంటే మా వారు నాకు పెళ్ళైన కొత్తలో ఈ లాకెట్ తీసి దానికి అప్పుడప్పుడే చిన్నల పోసలు అందరూ ట్రెండీగా వేసుకుంటున్నారు అన్నప్పుడు తీసుకున్నది ఇది. నేను ఫస్ట్ మా పెళ్ళయ్యాక మా వారు ఇచ్చిన గిఫ్ట్ నాకు ఇది. సో అందుకని ఈ లాకెట్ నేను ఎప్పటికీ ఉంచుకుంటాను. దాన్ని మార్చి ఇలా సన్నగా ఎక్కువ, అంటే ఏదైనా లాంగ్ హారాలు కానీ ఏదైనా వేసుకున్నప్పుడు మాత్రం ఇది కంపల్సరీ వేసుకుంటాను. చిన్నది ఎక్కువ హెవీగా ఉండదు, సో అది వేసుకున్నా మనకి అంత నల్లపూసలు వేసుకున్నట్టు ఉంటుంది, మనకి హెవీగా ఉండదు, కాబట్టి దీన్ని ప్రిఫర్ చేస్తాను ఎక్కువ నేను అప్పుడు. కానీ చాలా డెలికేట్గా ఉంటుంది, హల్కగాను. బాగుంది కదా. సో ఫైనల్గా ఇవి నా నల్లపూసల కలెక్షన్. ఎలా ఉంది ఏంటని తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇందులో మీకు ఏమైనా మోడల్స్ సేమ్గా ఉన్నాయా, మీకు బ్లాక్ బీడ్స్ ఇలాగే ఇష్టమా, లేదు ఒకటే మామూలుగా ఎప్పుడు గోల్డ్ అలాగే వేసుకుంటారంటే బ్లాక్ బీడ్స్ ఇంకొకటి పెద్దది ఒకటి ఉంది గోల్డ్ది, అది అసలు ఎప్పుడో కానీ తీయను, ఏదో పాతకాలం మోడల్లో ఉండదని. నాకేంటంటే ఇలాగ మార్చి వేసుకుంటూ ఉంటే ఇష్టం, ఎప్పుడు ఒకటే కాకుండా, అందుకనే ఓట్ కొంటూ ఉంటాను. ఇవి నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్. ఎలా ఉందని తప్పకుండా చెప్పండి కామెంట్ సెక్షన్లోను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.